సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏం లేదు, మీరు వస్తానంటే వండుతాను, లేదంటే పక్క వీధి పార్వతమ్మ కూతురికి సీమంతం వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. వెళ్ళరా. మరి మీ భోజనం? అమ్మవారి గుడిలో ప్రసాదం ఇస్తున్నారట, గుంపుతో గోవిందాని నేను వెళ్ళి తినొస్తాను. మెల్లిగా నవ్వు, పొళ్ళు ఒంకర పోగలవు. అయ్యగారు, మన ఇంట్లో పప్పుచారు పచ్చడి కన్నా అమ్మోరు గుళ్ళో ప్రసాదం ఎంతో మేలండి. అయ్యో పొరపాటు నన్ను కొడికిచ్చేయండి, బతికిపోయాను. ఏంటి కౌసల్య, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. నా పెద్ద కూతురయ్యా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. దీనికే చేసేస్తే పోయే. అయ్యా, తమరు మనసు పెడితే. నేను మనసు పెట్టే ప్రయోజనం నా భార్య ఒప్పుకోవాలిగా. అయ్యా, కౌశల్యకి పిచ్చిదండి, తమరు మనసు పెట్టారంటే. అంతేనంటావా? సరే, సామే చెప్పాడు, మరెందుకు ఆలస్యం? రా కనుక రా, నేనే చేసుకుంటాను. రా, చేసుకుంటాను. నాన్నని పరిగెత్తలేకమ్మా, పెద్దవాడిని అయిపోయాను, పరిగెత్తలేకపోతున్నాను. పేపర్ ఒకసారి చూపించేస్తాను, ఒక్కసారమ్మా. మొత్తానికి మంచలుడే, తను పిల్లలతో పాటు ఇష్టం వచ్చినట్లు గంతులేస్తున్నాడు. నిన్ను నోరు తెరిచి మాట్లాడమన్నాను కదా. అబ్బా, నేను నోరు తెరిచి మాట్లాడితే మాత్రం మీ చెవులకి ఏమన్నా వినపడితేగా. ముందు నువ్వు నోరు తెరిచి మాట్లాడతావా లేదా? అల్లుడు బొర్రక పట్టే వేపంత వెర్రి పెనిమిటి చెవలక పట్టే. గంగకి స్టేట్ లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అరే, వీళ్ళకి ఆకలేస్తోందిట, వీళ్ళకి టిఫిన్ పెట్టు. శాంతమ్మక్క, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయింది. అలా చూసి వెళ్ళండారా, నీళ్ళు నా కూతురు మీద పడతాయి. రే కోటప్ప, ఇవాళ పేపర్ చూసేవట్రా నువ్వు? ఏం తీసేసాం? ఏం విశేషమా? ముందు నువ్వు ఉమ్మేసి అడుగు. ఏటది? నా కూతురు గంగ లేదు, మన స్టేట్ లోనే +2లో 2వ ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది. గంగ తెలివైన పిల్ల, వాళ్ళ అమ్మకి మళ్ళీ అందుకే ర్యాంక్ తెచ్చుకొని పాస్ అయింది. రే కోటప్ప, 6 నెలలు టైఫాయిడ్ తో అల్లాడినా నీ కొవ్వు కరగలేదు రోయ్. అప్పలా జరిగారు, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయిందండి. బాబు గారు, ఒక విషయం చెప్పి. వెంకటపతి, రావయ్యారా, కూర్చో. ఏం గంగ, బాగున్నావమ్మా? అక్కయ్య గారికి ఏమిటి, డాక్టర్ గారు వచ్చారు? అదేం లేదు. డాక్టర్ రావడం తప్ప మా అక్కని చూడడం రాకూడదంటావా ఏంటి? గుండెల్లో కాస్త నొప్పిగా ఉందయ్యా. గుండె నొప్పి గ్యాస్ వల్ల అయి ఉంటుంది, కంగారు పడక్కర్లేదు, కాస్త అల్లాప్రాసం తాగితే తగ్గిపోతుంది. ఏంటయ్యో నా కడుపు కొట్టేట్టున్నావు? అమ్మో, పెద్ద మాట అన్నారు, ఏదో చిట్కా వైద్యం చెప్పాను. అయ్యా, నా కూతురు గంగ 12వ క్లాస్ పాస్ అయింది, మంచి మార్కులతో. పేపర్లో ఫోటో కూడా. నీ నోరు నొప్పుంటుంది, నాకు నోరు లేదా ఏంటి? గంగ 12వ క్లాస్ మన స్టేట్ లో 2వ ర్యాంక్ లో పాస్ అయింది. రావే నా తల్లి. 4 మార్కులో మొదటి ర్యాంకు మిస్ అయింది. వెంకయ్య అన్న ఊళ్ళో వాళ్ళందరికీ టంకేశాడు, మీకు చెప్పడం ఒకటే బాకీ, మీకు నేను చెప్పేశాను ఏంటి? ఏమా, 4 మార్కుల్లో మొదటి ర్యాంకును పోగొట్టుకున్నా, కాస్త గట్టిగా చదువుకుంటే సాధించేదానివి కదా. సాధిస్తే ఏదో మీ ఆస్తి అంతా నా పేరు రాసైపోతున్నట్టు. ఏమంటది? ఎందుకయ్యా బిడ్డను మందలిస్తావు? ఆస్తేగా, అదేం పెద్ద విషయమని నీ పేరు రాసేస్తే పోయే. అయ్యో, మాట వరుస కన్నాను. మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి, నాకే వద్దు. ఆ అబ్బాయిని చూడాలి, నాకన్నా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నవాడిని. ఏమా, వాడి చేతి వెళ్ళు విరిచిపారేయాలి. శభాష్, ఎంత పెద్ద మాట ఉంది. ఎంత చక్కగా పెంచావయ్యా నీ కూతుర్ని, ఇక్కడే ఉంచిపోరాదు. దొంగతినుడు ఎందుకే, నీ కూతురు గంగని నా కొడుకు ఆదిత్యకిచ్చి చేసుకుందామని అడుగుతోంది, ఏమంటావు? మౌనం అర్థాంగీకారం, వెంకయ్యను ఒప్పుకున్నట్టే ఏంటి? అయ్యా, నన్నింతగా అడగాల మీరు? ఇది నా కూతురు అదృష్టమనే నేనంటాను. దాని చదువు, నా జీవితం అంతా మీ చలవేనయ్యా. మీ అంతస్తుకు తగ్గ అర్హత నాకు లేదు, కానీ మీ ప్రేమను పొందే అర్హత మీరే నాకిచ్చారు. నిజంగా ఇది నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అయ్యా. లేడి కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కిందని నేను ఈడొచ్చి చిక్కుకున్నాను. నాకు పెళ్ళట. ఇప్పుడు ఎవరు అడిగారు వెళ్ళి నాకు పెళ్లి చేయమని? బాబు గారు కొడుకైతే ఏంటి, నాకేమైనా గొప్ప? ఆదిత్యట, ఆదిత్య, వాడు నాశనం అయిపోను.
అల్లుడు రాము నువ్వు చేయించు. ఏమిటి మావయ్య ఇలా వచ్చారు? ఆ. అల్లుడు నీ కోసం ఇంటికి వెళ్ళాను, తలుపేసుంది. అందుకే స్వయంగా నీకు చెప్పి వెళదామని ఇక్కడికి వచ్చాను. మన గంగకి సంబంధం చూశాం. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ఈ ఊరే మన బలరామయ్య గారి అబ్బాయి ఆదిత్య. ఆదిత్య అతను నా స్టూడెంటే, వాలీబాల్లో నెంబర్ 1. వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకుంటున్నాం. మరి పెద్దల్లుడివి, ఈ పెళ్లి వ్యవహారం నువ్వే చూసుకోవాలి. సినబాబు మద్రాసు చీన్సేస్తానో తెచ్చావా? జీన్సా? రే, అమ్మ కుట్లో బలది నేను కంకరకి వస్తే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మకి ఇప్పుడు పర్వాలేదు. ఏంటి ఉన్నట్టుండి? ఉన్నట్టుండే నిర్ణయించారు. నిర్ణయించారా? ఆపరేషన్. ఆపరేషనా? అమ్మకా? అవును, కొడుకు డుమ్ డుమ్. రే, జీన్స్ ప్యాంట్ కావాలని అడిగావు కదా, అవును. నీకు జీన్స్ ప్యాంట్ ఒక్కటే కాదు, షర్ట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డుమ్ డుమ్ కేసుకుంది కానీ. నీకెలా తెలుసు? ఏంటి? నీకే డుమ్ డుమ్ అని. అయ్యయ్యో, నోరు జారేనే. అమ్మా రాలుడు. ఆదిత్య రా బాబు. ఏమా ఇప్పుడు ఎలా ఉంది? నాకేం తెలుసు, వాడిని అడుగు. మరేం లేదురా, అమ్మకి పల్స్ రేట్ తగ్గుతోంది. పేస్ మేకర్ ఫిక్స్ చేయాలి అల్లుడు. ఓ మంచి హాస్పిటల్ చూసి ఫిక్స్ చేయొచ్చు కదా మావయ్య. ఫిక్స్ చేసాంరా, నెక్స్ట్ మంత్. మరి ఇంకెందుకమ్మా దిగులో? దిగులు కాదు బాబు, నా గుండెను కత్తితో కొయ్యండి, ఏదైనా ఫిక్స్ చేసుకోండి. అంతకు ముందే నీ పెళ్లి నా కళ్ళారా చూడాలి బాబు. నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి, తెలిసిందా? ఏంటమ్మా దీనికి దానికి ముడి పెడతావు? ముడి పెట్టేశాం అల్లుడు. ఏంటి మీ చదస్తావు? ఏమో నీ డాక్టర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? గోయింగ్ స్టడీ. మరి ఎందుకు ఈ బ్రోకర్ పని? అదే ఈ పెళ్లి పరే పని. ఎవరమ్మా అమ్మాయి? మావయ్య, అసలు అమ్మ ఒంట్లో బాగులేదు నిజమేనా? భలే వాడు అల్లుడు, ఇంకా నువ్వు మీ అమ్మ మనసు అర్థం చేసుకోలే. అంత డ్రామానా? మరి తనేమన్నా సాధించాలి అని మనసులో అనుకుంటే చాలు, వెంటనే మంచం ఎక్కేసుకుంది. నా పెళ్లి అటువంటిదేనా? అది జరగదు. వీడొకడు మధ్యలో పరా. చూడమ్మా, నీకే రోగం లేదు, నువ్వు అనవసరంగా నటించదు, నీ డ్రామా సాగదు. గుండె నొప్పితో నేను బాధపడుతుంటే డ్రామా అంటావురా? ఎవరో పోయినట్టు అలా ఏడవకమ్మా. అవును, అదొక్కటే జరగాల్సింది. నేను చచ్చిపోయాక అందరూ ఏడవలసిందేగా. ఆ కాస్త జరిగితే గాని నమ్మవు అన్నమాట. అమ్మా, నువ్వు మీ ఆయన కలిసి నా మెడకో గుదిబండం తగిలించాలనుకుంటున్నారు, అది మాత్రం జరగదు. ఒరేయ్, జరగదు. ఎప్పుడొచ్చావు? వచ్చే అరగంట పైన అయింది. ఏమన్నా తిన్నావా? లేదు నాన్న, ఏం తినాలనిపించట్లేదు. ఎందుకని? అమ్మ నీ పరిస్థితిలో చూసిన మీదట ఎలా తింటానన్నా? తగిన కొడుకే. రేయ్, నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. నాన్న, నువ్వు నాతో అన్నది మీ నాన్నకు కూడా చెప్పు. ఏమన్నాడేంటి? అదే ఆ మెషిన్ ఏదో తెచ్చి. మిషన్ కాదురా, పేస్ మేకర్. ఆపరేషన్ ఆలస్యం కాకుండా చేస్తే. ఆలస్యం ఏం కాదు, నిర్ణయించేశాం అపోలో ఆసుపత్రిలో. అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ పట్టుబడుతోంది. రేయ్ తంపులస్వామి, ఏంటా విధవ ఆలోచన? అదే చిన్న పరికిని వేసుకుని జుట్టు కత్తిరించుకుని ఉంటదే, ఆ పిల్ల ఫోటో దొరుకుద్దా అని. ఎవరా చిన్న పరికిని మగాడు చుట్టూ? అదే బాబు, నా చెల్లెలి ఫోటో. చెల్లెలా? నువ్వు ప్రేమిస్తున్నావు కదా. నేను చేస్తున్నామ్మయ్యా. ఎవరా అమ్మాయి? నువ్వు మద్రాసులో చదువుతున్నావు, ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టావంటే అప్పుడు ఏమిటి అర్థం? మద్రాసులో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు. మెడ్రాస్ లో లవ్వా? నాకు లవ్ లేదు, గివ్వలేదు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతే. అదే ఎందుకంట? రే, నేను అమ్మాయిని చూడాలి. ఏ అమ్మాయిని? అదే నా కోసం చూసించారుగా గుమ్మడికాయని, దాన్ని. గంగనా? చెన్నై గంగ చూడాలంటే తెలుస్తుంది. నేను వెంటనే అమ్మాయిని చూడాలి. తెలిసిందా? ఇరిగింది. తెలిసిందా? అయ్యో, చెయ్యి ఇరిగింది. తెలిసిందా? ఇప్పుడు తెలిసింది. నువ్వు రేపు పిల్లని చూడాలి, అంతేగా? అక్క, ఎటు పెళ్లి చేసుకోపోతున్నావు? ఇంకెందుకు ఈ కాలేజ్, ఇంజనీరింగ్, లొట్టు లెస్కంతా? చెప్పు, నోరు మూసుకుని మాట్లాడకుండా రావే. అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అదే నువ్వు చేసుకోబోయే పిల్ల. వెనక్కి చూడకుండా
రండి. హాయ్ ఆదిత్య బాలా ఉన్నాడే. అవునే బావే. అయ్యో వెనకాలే వస్తున్నాడు. అచ్చ సినిమా హీరోలా ఉన్నాడు కదూ. అవునవును. చిన్నబాబు చూసావుగా రా. నేను మాట్లాడాలి. మాట వద్దు గేట వద్దు వెళ్దాం రా. రే, నువ్వు పోరా. పర్వాలే ఇంచుమించు అజిత్ కుమార్లే ఉన్నాడు. అజిత్ మళ్ళీ ఏం కాదు, నువ్వు ఇదోకు. మంచివాడు, లా పాస్ అయ్యాడని కూడా అన్నారు. వాళ్ళు అబద్ధం ఆడారా లేక మీరు కాలేజీలో ఇదే నేర్చుకున్నారా? ఏయ్ ఏ పిల్ల కాస్తాగు. మీతో పెద్ద గొడవ అయిపోయింది, చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు ఇలా వెంటపట్టు మా నాన్నగారు చూస్తే పెళ్ళి ఆపేస్తారు. ఏమన్నా ఆపేస్తారా? నిజమా? నీతో కాస్త మాట్లాడాలి. ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఏంటి కర్ర తీసుకున్నావు? నువ్వు అనుకునే లాంటి వాడిని కాదులే నేను. ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు? అనుభవం? నేనే నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లల వెంట పడి తిరిగే పెళ్లి కొడుకొకడు. ఏమన్నా ఏమన్నా ఆడపిల్లల వెంట పడే పెళ్లి దానికి ముందు ఏమన్నా? దానికి ముందు ఇందాక పెళ్లి గురించి ఏమన్నా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? నువ్వు ఈ పెళ్లి చేసుకో కదా? ఎలా చెప్పాలని ఇందాక చలాడుతున్నాను. పై చదువు చదవాలి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది, అందుకని నాకొద్దు. మీకు ఒకటా రెండా చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది. సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్, గుడ్ టైమ్స్, లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయటని పెళ్లి చేసుకుని జీవితాన్ని. చాలు చాలు చాలు. సారీ, నేను ఈ పెళ్లి వద్దన్నానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు. మా నాన్న మాత్రం అదే చేస్తాడు. తప్పదా? తప్పించాలి. మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతరం అదే ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలి. ఏ ప్లాను? డోంట్ వరీ, ఇది జరగనే జరగదు, జరగనివ్వను. నిజమేనా? ప్రామిస్. సావర్లు కూడా సీతయ్యకి అడ్వాన్స్ ఇవ్వాలి రోయ్. పెళ్లికి ఆయిందే సన్నాయి. ఊరుకోండి అయ్య గారు, పెద్ద పెళ్లికి అట్టనే అన్నారు, చివరికి పెట్టనే లేదు. ఏం చేయనురా, అంతర్వేద తీర్థంలో కచేరీని వెళ్ళిపోయాడు. తణుకు తాతారావు చెప్పాలి రోయ్ ఏనుగు కోసం. అయ్యగారు జాగ్రత్త, తమరు తెగరెచ్చిపోతున్నారని బలరామయ్య గారు అనుకుంటారు. అనుకోని. అయ్యా చిన్నబాబు గారు వచ్చారండి. రండి బాబు రండి. నమస్కారం, ఎలా ఉన్నారు? ఏంటి చూస్తున్నారు? అంతా మీ నాన్నగారి పుణ్యం. ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు, మిల్లు కట్టుండేవాడిని కాదు. దాందే ఉందండి, త్యాగం చేసిన వాడే మనిషి. దానికి బదులుగా బంగారం లాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా. మీకు ఈ పెళ్లి ఇష్టమేగా? మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా? మీరు కన్నవారు ఎన్నెన్నో చేశారు. ఈ మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి? నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దల ఇష్టమే పిల్లల ఇష్టమూ అయి ఉండాలి. ఏంటి కథ మార్చేస్తున్నాడు? ఏం లేదు. ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? తణుకు తాతారావు గారు ఏనుగు మీద పెళ్లి కొడుకు ఊరేగింపు, సామర్ల కూడా సీతయ్య సన్నాయి మేళం. పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా? వద్దు, పెట్టిద్దాం. నేను అడిగేది అది కాదు. మీరు మీ అమ్మాయికి ఏం ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు. బలరామయ్య గారి సంబంధం పెళ్లి కొడుకు ఆణిముత్యం.
నా శక్తికి మించిందైనా పర్వాలేదు. నేను సిద్ధమే, దేనికైనా సిద్ధమే. అడగండి, ఏం కావాలి? నే తాళి కట్టపోయేది మీ అమ్మాయికి, కట్నం కానుకలకు కాదు. కట్టుబట్టలతో తను నాతో కాపురానికి పంపండి, నాకంతే చాలు. సరే, మీరు మీ పెళ్ళికి ఏం తీసుకున్నారు? ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు? పర్వాలేదు, చెప్పండి. మా మామగారి యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి, తననే నాకిచ్చేశాడు. ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మావగారు మాత్రం ఆస్తితో దోచిపెట్టడం ఏం న్యాయం అంటారు? అది కాదు బాబు, తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటుకొచ్చి మాట్లాడుకోనివ్వండి, మాట్లాడుకుంటే మనకే. మీ నాన్నగారి తృప్తి కోసమైనా. నాన్న మాత్రమే కాదు, అమ్మ అక్క అందరూ వస్తారు, నిలబెట్టి అడుగుతారు, గొడవ కూడా పెట్టుకుంటారు. సరే, నే వద్దనానండి. చచ్చా, అదే మాట. నేనంత పని చేస్తానా? నీ వాళ్ళ ముందు చులకన కారు. సూపర్ ప్లాన్ వేసావోయ్. చివరిసారి అడుగుతున్నాను, నా బిడ్డ మీద నాకున్న ప్రేమ కోసమైనా. మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి. అంతేకాని ఈ పొలం గిలొన్నగా నట్రా మీరిస్తానంటే నేను తీసుకోను. నన్ను వదిలేయండి, బస్ ఎక్కి నా పాటికి నేను పోతాను. బాబు బాబు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అది కాదు బాబు. మరేంటి? నాకంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ, కానీ ఒక్కడి మాత్రం నిజం, మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైనే. చంద్రబాబు, ఊరి నుంచి అక్కయ్య గారు వచ్చారు. అలాగా? అవును. పడిపోతారు, జాగ్రత్త. అక్కా, ఎరా తమ్ముడు, జాగ్రత్త జాగ్రత్త, పొలం మారుతుంది. ఇంకా బావరాలేదా? ఆయన స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందట, అయిన తర్వాత వస్తాన్నారు. అక్క, నువ్వు వచ్చావు కదా, కొండంత బలం వచ్చిందంటే నమ్ము నాకు. అదేంట్రా? లేదక్క, ఈ పెళ్లిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏ? ఏం లేదు, అంతా సవ్యంగా జరగాలి కదా, అందుకని. నేను వచ్చాను కదా, నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. సరే. దా నాన్న. జో, 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 జో. నీ పెళ్లి ఇంకా నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాన్రా, 11 ఏళ్ళయింది. అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది. నీ పెళ్లికి నీ చీరగొంగు పట్టుకు తిరిగానట, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఓ కలరా నువ్వు చేసింది? నన్ను శోభనానికి కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు, ఏం చెప్పలే. తర్వాత ఏముంది, నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరా నే లోపలికెళితే అక్కడ ఆయన పడుకున్నారు. తర్వాత ఆయన లేపి అందుకని పుడతలు పుట్టడం లేట్ అయింది. చెప్పోరా. అక్క, అప్పట్లో నీ మెళ్ళ 2 నెక్లెస్లు ఉండేవి కదా? అవును, ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్, బయట పెళ్లి పేరెంటాలకి వజ్రాల నెక్లెస్, 2 మా నాన్నే చేయించి పెట్టారు. నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏ ఊరిగిందని మా అత్తగారు రాసికి అంతుండి చేస్తేగా. దీనికే నువ్వు ఇలా అంటే మన వెంకయ్య మావి తన కూతుర్ని కట్టుగుడ్డలతో సాగనంపుతానన్నట్టు నాన్న నిన్ను పంపుతే ఏమైంది? వెంకయ్య మావయ్య ఎవరు ఆయన? నాన్న కొత్త వేంకుడు, నా కాబోయే మావగారక. వరకట్నం పేరుతో ఒక్క చిల్లి కబ కూడా ఇవ్వడట, కట్టుగుడ్డలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట. ఏంటి, బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆస్తి సంపాదించుకున్నావని పెద్దంటి సంబంధం అని తలపొగరా? ఆ పిల్ల మెళ్ళో 10 తులాల బంగారం చేయించి పడేస్తే ఏంటట? అక్క, నువ్వు ఎప్పుడు అంటుంటావుగా, వెంకయ్య మావయ్య బతక నేర్చిన వాడు, మాయమాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు. నేనా? నేనెప్పుడన్నానరా? నువ్వేగా కాందే, నువ్వు మర్చిపోయి ఉండాలి. కానీ ఒక విషయం, నువ్వెలాగా ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు? నా దొట్టి బట్టి బుర్ర. రే మేనలుడా, నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి, అర్థమైందా? ఆదిత్య, ఇది చెప్పింది ఎవర్రా నీకు? ఇంకెవరు, మన సామే. సామా? వాడికెలా తెలుసు? సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదక్క. సామే? నేను పిలుస్తాను. సామే, సామే, సామే. చిన్నబాబు, నీతో మాట్లాడ్డా నాకు కుదరదు. పెళ్లి పనులేమో బోల్డ్ ఉన్నాయి, నీకు దండ పెడతాను, నన్ను వదిలే. సామి, నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్తా వస్తానా? ఎప్పటికైనా అర్థమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళు. అర్థమయ్యేగా, అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను. ఏం చెప్పావు? అదే, ఈ పెళ్లికి సామే కారణం, సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు, కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్ముడు సామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు, అలాంటి వాడు ఇలాంటి వాడని ఎంత గొప్పగా చెప్పారు. నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి. నా మాట నమ్మవా? నమ్మను.
సరే నువ్వే వచ్చి అడిగి తెలుసుకో. తెలుసుకోకర్లేదు, చేయాల్సిన పనులు పోయి నువ్వు వెళ్ళు. వదులు. ఏరా స్వామి, వాడు చెప్పింది నిజమేనా? అనుమానం ఎందుకు? అదే నిజం, అదే సత్యం. నిన్ను నమ్మచ్చా? ఏం ప్రశ్న అది? కళ్ళారా చూసింది, చెవులారా విన్నది నమ్మడి స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. చెప్పింది నీకెలా తెలుసో చెప్పు. ఈ లోకంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు, అదే ఈ స్వామి. ఇదేంటక్క సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది? ఓహో, భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది ఏంటి? అమ్మా, ఈ విషయం విన్నావా? ఏమిటో చెప్తేనేగా తెలిసేది. నీ కొత్త బియ్యంకుడు వెంకటపతి చిల్లి గవ్వ కూడా వరకట్నం ఇవ్వడట. ఏమిటి నువ్వు అనేది? కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట. ఓ పిచ్చిదానా, ఆ మనిషి అటువంటి వాడు కాదే. అక్కయ్య, పిచ్చి మన కమలకు కాదు, ఆ వెంకటపతికే. నేనే ఆయన పిచ్చికి 2-3 ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించడం అనేది. నలుగురికి ఈ విషయం తెలియక ముందే తేల్చుకోవడం మంచిది. అమ్మా, అసలే తమ్ముడు ఒట్టి అమాయకుడమ్మా. వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు. నేను వెళ్ళి తెలుస్తానుండు. ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది. ఊరుకో, చూసావుగా నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో. అవునవును, నువ్వు అక్కడికి రావద్దు. నేనే అక్కడికి పోయి అటో ఇటో తేల్చుకొస్తాను. ఏంటి పటాలతో బయలుదేరింది ఎక్కడికి? బాగుందిరా నీ కదా. పిల్లాడికి జోల పడినట్టుంది. ఏముంది, అసలు మేము అవగారిని కట్నం ఇస్తారా ఎవరో అడుగుతామని. ఇలా కోపంతో రెచ్చిపోతూ వెళ్ళి అడుగుతారా? అందుకే నేను వస్తాను అంది. కాకపోతే పెళ్లి కొడుకు పిల్లని చూడాలని ఒంటికాల మీద నిల్చున్నాడు, అందుకే తీసుకొచ్చాము అని చెప్పండి. నేను పిల్లని చూసినట్టు ఉంటుంది, మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది. ఏమంటారు? ఊరికేనండి బలరామయ్య నన్ను ప్లేట్ రేజ్ అనిపించింది. చలమయ్య గారికి పోస్ట్ లోనే పంపలేం, నేరుగాని ఇవ్వలేము. ఏమా, ఆయన చనిపోయి సంవత్సరం పైన అవుతుందా అన్న? అలాగా రే, కూర్చోడానికి ఏర్పాట్లు చూడు. అమ్మా ఇవి సరే తీసేయమ్మా. నాన్న. రండి రండి రండి. తమ్ముడు వచ్చినప్పటి నుంచి పిల్లని చూడాలని పట్టుబట్టాడు. అందుకని వాడు పిల్లని చూసినట్టు ఉంటుంది, మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చాం. చూస్తే పోలా. అమ్మా, గంగ తీసుకురా. అమ్మా గంగా, పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు, చీర కట్టుకురామా. ఆయనే పిల్ల తాతగారు, లేచి నమస్కారం చెయ్యి. నమస్కారం తాతయ్య, ఆ, అతనే పెళ్లి కొడుకు. అసలే చెవిటి మాలోకం, ఇదేమో గొడుగుతుంది. అతనే పెళ్లి కొడుకు మావయ్య. ఓ పెళ్లి కొడుకు మావయ్యా, పెళ్లి కొడుకు రాలేదా? అయ్యో రామ. అక్క, వచ్చిన పని కానీ అడుగు. వెంకయ్య, నీ కూతురికి ఏమైపోతున్నా? పెళ్లి చేయబోతున్నా. మీ నాన్న ఈ వెటకారపు మాటలు ఏం కుంపుతాయో తెలియటం లేదు. అది కాదండి, ఇంతకే తవరు పెళ్లికి ఏమిద్దాం అనుకుంటున్నారని. నేను పిల్లనిస్తున్నాను, మీరు పిల్లవాడిని ఇస్తున్నారు. ఇంకేముంది? మాటలు వదిలిపెట్టుకో. ఎందుకీ డొంక తిరుడు మాటలు? మీ అల్లుడు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? చూడమ్మా, ఈ పెళ్లి విషయం ఎత్తింది మీ నాన్న. వారిని రాని, నేను వారితో మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకండి. నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా. పిల్లవాడు తాళి కట్టబోయేది నా కూతురికి, కట్నకానుకలకు కాదు. నా కూతుర్ని నేను ఇస్తున్నాను, అంతకన్నా ఇంకేమివ్వను. సామి, నువ్వన్నది నిజమేరా? నేనేమన్నాను? రే, నువ్వు అన్నవరా? అవునవును అన్నాను. పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? అది కాదు, ఇంకా ఆ ఊర్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు కదా. నలుగురేంటి, 40 మంది 400 విధాలుగా మాట్లాడుకున్న కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపరానికి వస్తుంది. అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేత కాదు. నా నిర్ణయం చెప్తున్నాను. నేను నా కూతుర్ని ఇస్తాను, అంతకన్నా ఇంకేమివ్వను. రైట్ రైట్.
లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు. నేను విన్నదంతా నిజమేనా? కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా? అవునయ్యా. ఇంకా ఏమేమన్నావు? బాబు, తాళి కట్టబోయేది నా కూతురికి మాత్రమే, కట్న కానుకలు కాదు. నా కూతుర్నే ఇస్తుంటే వేరే ఇంకేమివ్వను అని అన్నానయ్యా. ఎంత పొగరబోతుగా నా కూతుర్నిచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. 20 ఏళ్ల ముందున్నదే ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం ఏం మారలేదు. నీలాంటి మామగారు నా కొడుకు దొరకటం వాడు అదృష్టం. కట్టుబట్టలతోనే నీ కూతుర్ని కాపురాన్ని పంపు. మన సంప్రదాయాన్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడే సద్గుణాలతో పంపు. అంతకన్నా ఇంకేం కావాలి? నాకెంతో గర్వంగా ఉంది. ఏమిటి అందరూ చూస్తే అలా నిలబడ్డారు? తెల్లవారితే నిశ్చితార్థం. వెళ్ళండి, పనులు చూసుకోండి. వెళ్ళండి అమ్మా, కదలండి. ఏంటక్క ఇక్కడి నుంచి తెల్లారితే నిశ్చితార్థం, వెళ్దాంరా. ఆలోచిస్తున్నారట. ఆలస్యం చేస్తే ముహూర్తం ముచ్చుకొస్తుందని చెప్పు. ఊరు అంబాసముద్రం, తేదీ 24/1/2001. ఆలస్యం చేస్తే ముహూర్తం ముంచుకొస్తుందట. మీ అక్కని కూడా ఆలోచించమను. బ్రెయిన్ తిరిగిపోతాం. చిరంజీవి ఆదిత్యకు, అంబాసముద్రం శ్రీ వెంకటపతి గారి కుమార్తె కుమారి గంగకు వచ్చే చైత్రమాసం 17వ రోజు సోమవారం అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:40 మేషలగ్నమందు వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించడమైనది. పట్నంలో వివాహ వేదిక మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట? అలమేలు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వాళ్ళలో ఒకరిని పిలిచి తన్నే లవ్ చేశాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పమంటోంది. ఉదయం 7 గంటలకు గృహప్రవేశం చెప్తే గొడవలు వస్తాయట. రాలేదంటే గొడవలు రాకపోతే గొడవలు రేపడానికి మనకుందగా మంగమ్మ. శుభలగ్నమస్తు సుముహూర్తమస్తు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. నిశ్చితార్థముహూర్తోస్మితి భవంతో మహాంతో నిగృహంతు. ఏంటమ్మా గంగా ఇట్లా రొప్పుకుంటూ వచ్చావు? వదిన, నాకు పెళ్లి చేయబోతున్నారు. నన్ను పిలవకుండా ఒక్క మాటైనా అనకుండా. మరి నువ్వంటే ఊరు భయపడుతుంది. నువ్వు కాలు పెట్టిన చోట కలిసి రాదట. నీ మొహం చూస్తే ఏ పని అవదట. పిచ్చిదారా, ఇది చెప్పడానికి వచ్చింది? కాదు 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 కాదు, నా సాగి చెప్పడానికి వచ్చాను. నాకు నువ్వు రావడం ముఖ్యం, నీ ఆశీర్వాదం ముఖ్యం. నువ్వు దగ్గరుండి నా పెళ్లి చేయించాలి. నా తల్లి, నన్ను గౌరవించి చెప్పావు కదా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. మంగమదిన, నువ్వు రాకపోయావో నా పెళ్లి అయిపోతుంది. వస్తావుగా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, అంతా నేను చూసుకుంటాను. వాట్ ఏ విలేజ్, లవ్లీ అట్మాస్ఫియర్ జీ. కడవెత్తుకొచ్చింది అది అక్కినేరు పాడేది ఎక్కడే కదా నా ప్రియమైన విలేజ్ ఓల్డేజ్. అయ్యో వీళ్ళు మనవాళ్ళేరా, వాయించండి మేడం. తాతయ్య, నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి, చాటు చూపిస్తారా? ఆహా, ఎంత ల్యాండ్. సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే. ఇక్కడ సరే సరే, మీరు చోటు చూపించారు కదా, కాస్త చాటవ్వండి, నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు. నీకు సగం, నాకు సగం. ఇందులో చెరు సగమా? ఏంటి అసంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళాను కదా వచ్చింది.
నువ్వేగా వచ్చి పాకెట్ లో బాటిల్ ఉందని చెప్పింది. పాకెట్ లేదు, బకెట్ లేదు. నేను బాత్రూమ్కి వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడి మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు? స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య, నేను ఇది లేదు ఇది దీనికి నేను వచ్చింది. ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారండి. 2 స్పీకర్లు అవుట్. కారణం నేనే. ఎరా పెళ్లి చేసుకోబోతున్నావా? సారీ గైస్, చెప్తాను. రండి త్వరగా లోపలికి రండి. హే, ముందు అడిగేదానికి సమాధానం చెప్పరా? చెప్తాను రా. What are you doing? ఎరా నీకు పెళ్ళా? రాస్కల్, చెప్పరా? చెప్తానగా. అమ్మదయ్య మన గురించి నేనేం మాట్లాడినా ఎదురు చెప్పకూడదు. హే, ఎక్కడికి? నోరెత్తకూడదు. అమ్మా, ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. రామ్మా. అమ్మా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది. నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా. ఏమిటా నెత్తి మీద ఇంత పడ్డాసో? మీ నాన్న జీవన పెడితే చంపేస్తారు. నువ్వే కాపాడాలమ్మా. ఇంకెవరి వల్ల కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో నీ పెళ్లియా? ఏంట్రా ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఇలాంటి వాడి రిలాక్స్, కామ్ డౌన్. చూడాషా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా జరుగుతానో తెలియలా. సో 2 రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ని అరువు తీసుకున్నాను. దట్స్ ఆల్. దిగులు పడకు, వాడికి 2 భద్రంగా అప్పగిస్తాను. ఎంత ప్లాన్ వేసా? జిమ్కి తెలిస్తే అంతే, దేవదాస్ అవుతాడు. అయ్యో చూస్తున్నాడు. ఇలా చూడు, నువ్వు నాకు అక్కలాంటి దానివి. ఓకే, అట్టుకోబోయేది ఒకళ్ళని, కాగిలించుకునేది ఇంకొకళ్ళ. కొంప కొల్లేరే. సాగు చూస్తున్నాడు. నటించు. పట్ట పగిలి అసహ్యం పనేంటయ్యా. అయ్యో సామి. జిమ్ రేయ్, నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా. జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా, నీ పెళ్లి ఆపడం కోసం నీకు నలవర దొరికిందా? ఎందుకంటే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా. ఏదరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే, ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయకండి. సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు, ఆ తర్వాత తల్లి బుజ్జాన్ని బతులాడుకోవాలి. మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటవును? రేయ్, వాడెందుకు నా కొడతావు? నిన్ను కొడతాను. జిమ్ చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. జిమ్ ఒక్క 2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరువివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 అంతే. hours. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశా. నా టైర్ పంచలేదు బాబు. మీ అమ్మాయికి సీమ కదా? ఏంది పరిగెత్తాడు? ఎందుకు మంగమ్మని చూసి అందరూ ఇట్లా భయపడుతున్నారు? శుభకార్యానికి వెళ్తుంటే చీపు కట్ట చూపుతావు. అన్నయ్య, మన గంగకు పెళ్లి తెలుసా? గంగా ఎవరు? అయ్యో కర్మ, పొద్దునే ఈ మంగమ్మ వచ్చిందేమిటి? అమ్మమ్మ, ఇది నాన్న చేసిన పని. పెళ్ళే వరకు నీకు కాస్త సాయంగా ఉంటుందని నాన్న రమ్మన్నారు. నాకు సాయంగా ఈ చిట్టునా? రాను మీ నాన్న బుద్ధి అల్లుడైపోయాడు. ఏం మాట్లాడలేకపోతున్నాను. నాన్న, పెళ్ళయ్యేదాకా తనకి కాస్త సాయంగా ఉంటుందని అమ్మమ్మే మంగమ్మని రమ్మంది. అంతా నా కర్మ. మీ అమ్మమ్మ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు లేరా ఇంట్లో? మంగొచ్చింది కూడా తెలియలా? ఏమావయ్య, మీరు కూడా నన్ను మర్చిపోయారనుకుంటాను. నేనేం తప్పు చేశానని నాకు చెప్పలేదు. ముసల్దానా, నీకు వయసు పెరిగింది గాని బుద్ధే పెరగలేదు. పాపం గంగ. ఆ పసిది వచ్చి చెప్తేనే దాని పెళ్లి గురించి నేను తెలుసుకోవాలనుకుంటాను. మంచికైనా చెడ్డకైనా నలుగురు వస్తూ పోతుంటేనే బంధుత్వం. నువ్వు అడుగు పెట్టిన చోట మంచి. అయ్యా, ఈ కాపీ నాకేం వద్దులే. నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏమిచ్చినా నాకు ఇష్టం ఉండదు. నేను వస్తా.
అవును పెళ్లి కొడుకు తరఫు కూడా నాకు చెప్పలేదేమిటి? వాళ్ళ మనసులో ఏముందో తేల్చేస్తాను. మంగమ్మ మచాక. ఈ మంగమ్మ అక్కడ అడుగు పెడితే ఏమవుతుందో ఏమో. దాంతో పాటు వెళ్ళండి వెళ్ళండి. అక్క పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నావు, వస్తావా? సత్యపరా అన్నయ్య నువ్వురా, అందరం కలిసి వెళ్తాం. గొప్పన నువ్వురా, చొక్కేసుకునిరా. గంగా ఈ సత్తు పెళ్లి కొడుకుని చూడడానికి వస్తున్నావా? కాదు వదినా. మరెందుకు వస్తున్నట్టు? ఆ పూలు తీసి పైన కట్టరా. ఏమిటి అటు చూడు, ఆ మంగమ్మ వస్తుంది. ఎవరు? ఆ శకున పక్ష. అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అవుతుంది. పైగా పట్టణం నుంచి చిన్న చిత్క అందరూ వచ్చారు, ఏమవుతుందో. హాత్ నాకిస్తున్నారు, పెళ్లి నాకా? సామి, అది ఉండి వెళ్ళేంత వరకు ఎటు వెళ్ళకు. అది ఏమన్నా సరే నోరు తెరవకు. ఆ అమ్మాయి ఆశని దానికి అంటపడకుండా చూడు. బుర్రకెక్కిందా? మంగమ్మ వచ్చింది, పెళ్లి కళ వచ్చింది. మంగ ఓ పాట పాడవే. నా పెళ్లి చూపులప్పుడు మాత్రమే నేను పాడతాను. నీ గురించి నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు, గిల్లి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడో, ఎక్కడుంటాడో, ఎవరితో ఉంటాడో అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామ్మాయి. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదేనా నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మా పంపిలా ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని. మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను వాంతి చేసుకోవడానికి కారణం అతనే. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి పట్టం పెళ్లి కొడుక. దిగులు పడుకో, మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది, మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మా, దిగులు పట్టుకో, సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తెప్పిస్తుందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజిన్ సిస్టర్వా? నువ్వు ఈయన కారించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా జరిగిందో పోవే. ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్దామా? పిల్లని ఎత్తుకెళ్తే? ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లే వరకు ఆగిపోయినట్టుగా. రే, నాకేం అర్థం కావట్లేదురా. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద.
నరసింహనాయుడు సినిమా చూపిద్దామని పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏటా పని? ఆహా, రన్నింగ్ వేల్ నుంచి డైవింగ్ చేస్తున్నావు. ఎన్ని సర్కస్లో ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనిది. అమ్మా గంగం చూసావా? లేదమ్మా. అమ్మా గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? ఇంకెవరన్నా చూసుకో. నేను చెప్పేది విను. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే ఇలా చూడు తల్లి, నీ పరువు బయట రావాలని కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్ దాకు దాకు బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటు పెడుతున్నారేంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం చేసరా. నేను వచ్చినా గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచర్లా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరికి తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తిగిరాడో చెప్పరా? అయ్యో ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బోండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడ్ని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో, ఆ పిల్ల లాంటిది కాదు. సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన పేరు చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపం పాపమా? విన్నారా? పాపం అట ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? రేయ్, ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతురుని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా? నేను ఇంటికి వెళ్ళాలి. చెయ్యలాగా ఉంచండి, తీకండి. ఇంటికి నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరం కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో బ్రేక్ పట్టలేదురా.
అది సరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు, నక్షత్రాలు, లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమే లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్లి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు వాగావని నేను వాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్. డాక్టర్ 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 ఆపండి. కొత్త పెళ్లి కూతురు ఎక్కడున్నావేంటి? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు నువ్వు కారెక్కు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లాడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేంజ్ చేస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియటట్లంటే. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే. అదే మరి. నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంత దాని అవుతావు నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలే? అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్ర, మా బావకి ముప్పాదిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టిన వాడిని నేను ఒక్కడే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మ, తాతయ్యకి ఏమైనా అయితే ఈ పెళ్లి ఆగిపోతుంది కదూ? నోర్మై పాడు మాటలో నువ్వును. ఉంది అమ్మ గంగ, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగా, తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు? చూరుకో. అమ్మా, నువ్వు కనిపించలేదని తెలిసి తలడిల్లిపోయానమ్మా. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా, గంగా, నీ పెళ్లి చూడకుండా ఈ తాతయ్య చావడమ్మా. తాతయ్య నవ్వాడు. అమ్మమ్మ, అమ్మమ్మ, గంగకో సందేహం. ఏమిటా సందేహం? మొదటి రాత్రి ఏమిటని అడుగుతుంది. నువ్వు అడిగావు కదమ్మా, ఏ నీకు తెలీదా? ఏంట్రా? శాస్త్రి గారు ఆటలన్నీ బాగా చెప్తున్నారు, మరి మన లెక్కలు రాస్తున్నారు. వెంకయ్య వెంకయ్య, దా కూర్చో, ఒక ఆట ఆడు. వద్దు బాబు గారు, తల మునకలయ్యేంతగా 1000 పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా 1000 పనులు ఉన్నాయంటూ అందులో పనిగా నా వేలు దొక్కిపోయారు. ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు? పెళ్లి గోరింటాకు మామూలప్పుడు పండదు, ఇప్పుడు చూడు ఎలా పండిందో. బాగానే పండింది. చూసావా,
మీ తాతయ్య ఎలా ఆశపెట్టి మోసం చేశాడో. చాలే ఊరుకో. మా తాతయ్య చావు వల్ల ఈ పెళ్లి ఆగే కన్నా ఈ పెళ్లి జరగటమే ఎంతో నయం. ఇప్పుడు మీ తాతయ్య తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేడు. అన్ని విధాలా ఓడిపోయాం. మన ఇద్దరికి పెళ్లి జరగక తప్పదేమో. దీన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. ఇదిగో డ్రిల్ మాస్టర్, నాటగా సాడుతుండు. నేను వెళ్ళి మీ తాతని చెకప్ చేసి వస్తాను. అయ్యయ్యో, నాకు పేకాడ తెలియదు. ఆట తెలియకుండా నువ్వెలా డ్రిల్ మాస్టర్ అయ్యా? వెంకయ్యన్న ఇలారా, ఈ ఆట కాస్త ఆడుతూ ఉండు. నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను. రై, ఆయన 1000 పనులు ఉన్నాయి, వదిలేరా. రై, నువ్వు వెళ్ళాడు. నాకు పేకాడ తెలీదు. అసలు ఈ ఆట అంటేనే సిరాకు. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నా? మా మామగారి కోసమైనా ఆడాలి కదా. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆడన్నా. త్వరగా వచ్చేస్తారుగా. రౌండ్ వేలోకి వచ్చేస్తాను. ఎంత హింసది, కానీ అంత హింస కాదు. నీ ఉద్దేశం? ఏలే, కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కాదు. కష్టమా? ఏం కష్టం? నిద్రలేవగానే ఈ మొహాన్ని చూడాలి. నాకు అదే కష్టం. కానీ ఒక్క విషయం, పెళ్ళైన తర్వాత మెడ్రాస్ అలవాట్లు, ఆడపిల్లలు పిచ్చి, ఈ పార్టీలు, బీరు ఇవి నా దగ్గర సాగవు. ఎంత మాట అన్నావు? ఇంజనీర్ అనుకున్నాను, వచ్చి టీచర్ ఫోన్లో పడ్డానా? నేను పడ్డాను. వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది, వయసు ముదిరాక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు. డాక్టర్ వచ్చాడు. తాతయ్య, అది ఏంటి వెంకయ్య, 3వ రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు. ఏంటి చూస్తున్నావు? గోరింటాకు బాగానే పండింది. అయ్యగారు, ఎంత కొట్టేవా ఏంటి? అయ్యా, తుండుగొడ్లోంచి 2 సీటు ముక్కలు కిందటేసుకోండి. వెంకయ్య, ఏమిటయ్యా ఇది? బాబు గారు, ఒరే స్వామి, ఇందాక నుంచి గెలుస్తున్నాడు కదా, ఇలా దొంగ ముక్కలతోనా? కదా వెంకయ్య, పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవా? అడిగితే ఇచ్చుండేవాడి కదా. అడిగితే తమరికి అడిగితే ఇచ్చేవాడిని కదా. ఏమిటి మీరు అనేది? నువ్వు ఉండు బాబా, నా మాట ఉండు. వీడి గురించి నాకు తెలీదా? ఏరా వెంకయ్య, నడుముకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే, మర్చిపోయావట్రా? వీడింత వాడిని చేసి ఇవాళ నా కొడుకుని వీడు అల్లుణ్ణి చేస్తుంటే, అయ్యో నా మాట విను బాబా, పాత విషయాలు చెప్పేది. ఉన్న మాటే కదరా నేను అంటోంది. కడివెడు పాలల్లో ఒక విషపొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా? రే వీరభద్ర, దొంగ ముక్కలతో ప్యాకెట్లో కలిసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాడు చూసారా? రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఉండవే. అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానని? ఎరా వెంకయ్య, రోజుకు రూపాయి విప్పుకోవాలా కూలీ తీసుకునే రోజు నిజాయితీగా బతికావు. ఇప్పుడు చేతి నిండా 4 డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది. బాబు గారా? రేయ్, ఇలా బాబు గారు, అయ్యగారు, యజమాని అంటూ మాత్రం నన్ను పడేయాలని చూడకు. ఎందుకంటే వెంకయ్య, ఇలాగే కనుక నువ్వు 4 సార్లు ప్యాకెట్లో గెలిచావు వెంకయ్య, ఆదిలో నువ్వు నా కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచున్నావు చూడు, ముందు గుడ్డ కట్టుకుని. అట్లాగే నేను నీ కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి ఉంచాల్సి వస్తుందిరా. తప్పదు మరి, ఇక వేరే దారి లేదు. నువ్వు పోవయ్యా. ఏమంటాడ్రా? ఏమంటాడు? క్షమించమని అడిగాడా? అడగడు. అది మొహం చాటేసి అడుగుతాడు గాని మొహం చూసేటిగా అలవాట్లేదుగా. నేను ఇక్కడ ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అవునులే, లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి. చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి? నోరు జారకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటో తెగరెచ్చిపోతున్నావు? తప్పు చేసింది చాలకపోయిగా బెదిరిస్తున్నావా? సిగ్గుసారం లేని వాడి నీకు మర్యాద ఏమిటి? బాబు గారు, చాలేరా, తప్పు చేసిన చాలగా ఊరికే నోరుంది కదా నరకం. లేకపోతే ఏమిటో పెద్ద రోషం ఉన్న వాళ్ళ మాట్లాడతాడు. నీకు నిజంగానే రోషమే కనుకుంటే రోడ్డు మీద కలరా పంచపరుచుకో. నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవని చేయించి అడుక్కోరా. వెళ్ళు. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా, రాసుకో. పోయా. ఏం కూసావురా?
బాబు ఇలా రా బాబు, ఈ సామాన్ తెంపు. ఏడమ్మా ఈ శివ బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను, ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి అటు చూడు నాన్న. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? జాగ్రత్త. అల్లం కదా, బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను, కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేకపోయాను రా. రాకపోవటమే మంచిదైంది, బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావుట కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహా కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా, అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. కందస్వామి, ఆ సామాన్ నుంచి లోపల పెట్టు. అమ్మడు హాయ్ గంగా. చూసుకుని సరు కంగ్రాట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికిందటగా.